ఇప్పుడు ఇక్కడ అధికారులు బి అలర్ట్, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తొద్దు, తుఫానుల నష్టాన్ని బేరీజు వేసుకొని తగిన చర్యలు తీసుకోవాలి, జాగ్రత్తలు సహాయక చర్యలు పునరావాసం నష్టం అంచనాపై ఫోకస్ పెట్టాలి, మోంతా తుఫానుపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో సమీక్ష. వచ్చే 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 వాన వచ్చే ఎల్లుర్రా 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 ఇంటికి వెళ్ళి బయటికి ఎల్లుర్రా. మీకు అక్కడ బువ్వా బుగ్గి అని ఏర్పాటు చేసాం, ఆ గడ్డకు పోయి ఆ గడ్డకు బంగ్లా చూసాం, ఆ బంగ్లా ఉంటుర్రా మీరు. వెళ్తారా వెళ్ళరా వచ్చే 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 మబ్బు కమ్ముకొచ్చే వరద వచ్చే వాగొచ్చే, ఈ వరదలో ఆగమైపోతారు, ఎల్లుర్రా అని ఇట్లా కూతలు పెడుతుందట ఇప్పుడు ఏపీ ప్రభుత్వం. మోంతా తుఫాన్, ఈ మోంతా తుఫాన్ చేయబట్టి ఎక్కడికక్కడ ఈదురు గాలులు మన్ను మజాడం ఆగమవుతుంది అంటే పంట చేయండు. జనాలకు కూడా వ్యస్తం, ఇంట్లో కాలు బయట పెట్టే యాల లేదు. ఈ ఆనదేవుని మీద మన్ను పోయ్య ఎంత పని చేస్తుండో చూడు ఆనదేవుడు. కళ్ళాలల్లా రైతన్నలు ఏడుస్తుర్రు, వర్షాలు కొయ్యక అవి మల్లల్లనే అవి పగంపాడైపోతున్నాయి, ఆ వరదలకు వాగులకు ఆ కళ్ళాలల్లా పోసుకుంటే అవి కొట్టుకపోతున్నాయి, రాసులు పోసుకున్నాయి, ఎండబోయాక ఈడంగా ఆడంగా చినుకులు పడి లోపడిపోయి ఈ వరద ఆ వరద అమ్ముకొని అవి ఆడ గుడాలు అవుతున్నాయి, మొలకలు వెళ్తున్నాయి ఒడ్లు. ఇక ఎదిగా ఏపీలో ఇంకా ఆగం అసలు అనవో రామచంద్ర అనే కాడికి వచ్చింది కథ. అందుకనే కూతలు పెట్టి చెప్తున్నారు మైకులతోటి, ఎల్లుర్రా ఇంటికెళ్ళి ఎల్లుర్రా, మీకు బువ్వా బుగ్గి అని ఏర్పాటు చేసినాము, బాయి లేదు బంధం లేదు ఏది లేదు ఇల్లు లేదు ఇడుపు లేదు, ఎల్లుర్రా మీరు, లేకపోతే మీ పానాలు పోతాయి, కొట్టుకొని పోతారు. ఇగో గిసపోయి కథ నడుస్తుంది ఏపీలో. అయితే ఇక మరి నారా చంద్రయ్య ఏదో మీటింగ్ పెట్టిండు అధికారులకు, ఏమంటుండో విందాం. మోంతా తుఫాను ప్రభావంపై మంత్రులు జిల్లా కలెక్టర్లు ఎస్పీలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రాణ నష్టం లేకుండా ఆస్తి నష్టం ఎక్కువ జరగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముందస్తు జాగ్రత్తలు సహాయక చర్యలు పునరావాసం నష్టం అంచనా అనే అంశాలపై అధికారులు ఫోకస్ పెట్టాలన్నారు. కాల్వలు చెరువులకు గండి పడకుండా చూడాలని నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండండి తెలిపారు. లంక గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తూ పునరావాస కేంద్రాలకు తరలించాలని, అలానే అక్కడ ఉన్నవారికి ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. తీరం దాటిన తర్వాత కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, అందువల్ల అలర్ట్గా ఉండాలని సీఎం ఆదేశించారు. అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో కలిసి పనిచేయాలని, సమస్య ఉందనుకున్న ప్రాంతాల్లో ఇరువురు క్షేత్రస్థాయిలో ఉంటే ప్రజలకు భరోసా ఇచ్చినట్టు అవుతుందని సూచించారు. భారీ వర్షాల వల్ల నీరు నిల్వ ఉండకుండా కాలువలు డ్రైన్ల ద్వారా నీటిని బయటకు పంపు చేయాలని సూచించారు. విజయవాడ ఏలూరు భీమవరం వంటి ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోకుండా గట్టి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లోపం అనేది ఉండకూడదని సీఎం ఆదేశించారు. తుఫాను ప్రభావిత జిల్లా కలెక్టర్లు ప్రతి గంటకు బులెటిన్ రిలీజ్ చేయాలని, మీడియాకు వాస్తవ పరిస్థితిని వివరించాలని సీఎం సూచించారు. తప్పుడు సమాచారం ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే వార్తలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. రైతు సేవా కేంద్రాల్లో సిబ్బంది అందుబాటులో ఉండాలని, రైతులకు తుఫాను అలర్టులు ఎప్పటికప్పుడు చేరేలా చూడాలని ఆదేశించారు. చూస్తున్నారులా ఇక ఈ రకంగా ఇక వాళ్ళకు ఇక మన చదువు పంతులు కనుక పోరగాళ్ళకు చదువు చెప్పినట్టుగా గిట్లా రైతులకు ఎప్పుడు వాన వస్తుంది, ఎప్పుడు ముసురు ఉంది, ఏ గడియకు ఉంది, ఎట్లా ఉంది, ఎప్పుడు వెళ్ళాలి బయటికి, ఎప్పుడు వెళ్ళొద్దు, ఎప్పుడు ఏం కావాలి అనేది అధికారులు ఎప్పటికప్పుడు జనాలను మీరు ఒక్క మాటలో చెప్పాలంటే మీరు జనాలను కళ్ళల్లో పెట్టి చూసుకోవాలి అనేది చెప్పుకొస్తుండు.
ఇక మరి ఈ వరదలు వాగులు బొంగి గన్లు బొండు పడకుండా కూడా మీరు కనిపెట్టుకొని తిరగాలి అంటుండు. పవిత్ర పంచారామ ఆలయాల చరిత్ర ఇదే. కుమారారామ సామర్లకోట. పన్ను వసూళ్లలో వేగం పెంచురి. సైబర్ నేరాలపై అవగాహన అవసరం. కార్పొరేటర్ సురేష్ జోషి. ఇంకేముంది ఐవన వార్త? వలిగొండలో పోలీసు సంస్మరణ దినోత్సవం. వలిగొండలో పోలీసుల సంస్మరణ దినోత్సవం ఇగో ఈ రకంగా చేసినట కోజాగలు. ఎంపీడీఓ వేధింపులతో ఈజీఎస్ టెక్నికల్ అసిస్టెంట్ మృతి. ఎట్లా? బెల్లంపల్లి ఎంపీడీఓ మహేందర్ వేధింపుల కారణంగానే ఈజీఎస్ టెక్నికల్ అసిస్టెంట్ దుగుట భార్గవ్ మృతి చెందినట్లు సహోద్యోగులు ఆరోపించారు. మంగళవారం తెల్లవారుజామున మానసిక వేధింపుల కారణంగానే భార్గవ్ మనోవేదనకు గురై కొంతకాలంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడని నేత కాని మహారాకుల సంఘం నేత ముడిమడుగుల మహేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపీడీఓ మహేందర్కి కింది స్థాయి సిబ్బందిని ఎంపీడీఓ మహేందర్కి కించపరుస్తూ అవమానపరంగా మాట్లాడడం నిత్యం పరిపాటిగా మారిందని, అదేవిధంగా బెల్లంపల్లి ఎంపీడీఓ కార్యాలయ పరిధిలో ఈజీఎస్ క్లస్టర్ల నుండి ఒక్కో క్లస్టర్కు 10,000 రూపాయలు ఇవ్వాలని వేధించేవాడని సహ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. లేని పక్షంలో క్లస్టర్లలో పర్యటిస్తూ మెమోలు జారీ చేసేవాడని తెలుస్తుంది. ఇక ఎంపీడీఓ కడుపు చల్లకుండా ఆయన పుణ్యం కట్టుకుంటాట. ఇక ఆయన చేయబట్టి ఇప్పుడు ఈ పిల్లగాడు ధైర్యం చెడి చదువుకుండాట. ఏమైనా సకదానం ఉందా? కంది శ్రీనివాసరెడ్డికి రెడ్డి సంఘం నేతల పరామర్శ. ఆదిలాబాదు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డిని ఆయన బావమర్ది కుటుంబ సభ్యులను మంగళవారం ఆదిలాబాద్ జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులు నల్ల నారాయణ రెడ్డి, చిలుకూరి విలాస్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పరామర్శించారు. ఆదివారం కంది శ్రీనివాసరెడ్డి బావమర్ది గడ్డం అఖిల్ రెడ్డి గుండెపోటుతో మృతి చెందడంతో వారు బేలా మండలం సిరిసన్న గ్రామంలో కంది శ్రీనివాసరెడ్డిని కలిశారు. అఖిల్ చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించి సంతాపం ప్రకటించారు. అఖిల్ మరణం వారి కుటుంబానికి తీరని లోటని, చిన్న వయసులో మృతి చెందడం చాలా బాధాకరమన్నారు. కంది శ్రీనివాసరెడ్డితో పాటు అఖిల్ కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. కానీ ఏ క్షణాన ఏమవుతుందో తెలుస్తలేదు, ఏ రోజు ఏ గండం ఎదురవుతుందో తెలుస్తలేదు. పాపం ఇలా మరి చూడు, చిన్న వయసులోనే గడ్డం అఖిల్ రెడ్డి గుండెపోటుతోటి మరణించడం, ఆయన ఇంకా జీవితంలో ఎన్నో సాధించాలి అన్న తపన ఉన్నోడు. మరి ఈ రకంగా గుండెపోటుతో పాపం ఆయన దూరం కావడం అనేది తట్టుకోలేని, జీర్ణించుకోలేని పరిస్థితి. మరి గడ్డం అఖిల్ రెడ్డి కానరాని లోకానికి వెళ్ళిపోయావా, మానలేని గాయము చేసిపోయావా, కానరాని లోకానికి వెళ్ళిపోయావా, మానలేని గాయము చేసిపోయావా, ఎలా మరువా జాలము నిన్ను,
నువ్వు సాధించేటివి ఇంకెన్నో ఉండే, నీ ఆశలు ఇంకెన్నో ఉండే, ఇంకా నువ్వు ఏదో చేయాలనుకున్నావు, కానీ ఆ విధి ఇంతల్నే మాకు దూరం చేసే అనేది పాపం ఆయన దోస్తులు, కుటుంబ సభ్యులు పుచ్చడు దుఃఖంతో బలపోస్తారు. ఈ గుండెపోట్లు సరగకుండా ఈ గుండెపోట్లు ఎందుకు వస్తున్నాయి, ఏమిటికి వస్తున్నాయి, అసలు ఏంది ఇంత చిన్న వయసులలో ఈ గుండె